నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనం సేవింగ్స్ కాన్సెప్ట్ మీద ఎక్కువగా వెళ్తూ ఉంటాం. ప్రతిరోజు మనం ఎంత సంపాదిస్తున్నాము, ఎంత సేవ్ చేసుకుంటున్నాము, ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాము, ఇలా మనకంటూ ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకు కూడా చెప్తే బాగుంటుందేమో అనేది నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఒకప్పుడు మా అమ్మ వాళ్ళు అంటే మనీ గురించి, ఎక్స్పెండిచర్ గురించి చాలా విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు. అంటే ఒక 10 రూపాయలు వస్తే అందులో 8 రూపాయలు సేవ్ చేసుకోవాలి, ఒక 2 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి, ఇలా ఏదో చిన్న చిన్న విషయాలన్నమాట. పూర్తిగా కాకపోయినా కూడా అసలు సేవింగ్స్ అనే కాన్సెప్ట్ని పిల్లలకు కూడా పరిచయం చేయాలి అంటాను. ఎందుకంటే ఈ మధ్యకాలం ఈ జనరేషన్ పిల్లలకు సేవింగ్స్ తర్వాత ఎంత ఖర్చు అవుతోంది, అసలు ఏంటి అంటే డబ్బు విలువ గురించి తెలిసే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయము. అది ఒక్కసారి ఆలోచించుకోండి. మరి ఈ రోజు అమృతం కార్యక్రమంలో నేను మీ అందరి కోసం 2 చక్కటి వంటకాలతో రెడీగా ఉన్నారు. మరి మీరు కూడా రెడీగా ఉంటే మొదలు పెట్టేద్దాం. మరి నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? బీట్రూట్ రవ ఇడ్లీ. సాధారణంగా రవ ఇడ్లీ మనందరికీ తెలుసు. రవ కాస్త వరిపిండి, కాస్త పెరుగు ఇవన్నీ వేసి కలిపి చేస్తూ ఉంటాం. బీట్రూట్తో ఎలా తయారు చేస్తున్నాము తెలుసుకుందాం. మరి బీట్రూట్ రవ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీట్రూట్ రవ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రవ 1 కప్పు, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, బీట్రూట్ గుజ్జు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా. బీట్రూట్ రవ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా బీట్రూట్ ని పేస్ట్ లాగా తయారు చేసుకున్నామండి. ఆ తర్వాత రవ తీసుకున్నాము, పెరుగు, ఇంకవన్నీ కూడా మామూలుగా సాధారణంగా మనం చేసేటువంటి ఇడ్లీలో యూజ్ చేసేవి. అయితే ఇక్కడ మనకు బీట్రూట్ని ఎందుకు వాడుతున్నాము, బీట్రూట్ ప్రయోజనాలు ఏంటి? అందరికీ తెలుసు బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పి. అయితే బీట్రూట్ చాలా ఈజీగా డైజెస్ట్ చేసుకునేటువంటి ఒక పదార్థం కాబట్టి మనం పసిపిల్లల నుంచి కూడా మనకు పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. 6 నెలల పిల్లల నుంచి కూడా మనకు బీట్రూట్ అనేది హ్యాపీగా పెట్టచ్చు. వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, ఐరన్ ఇంప్రూవ్ అవుతుంది, తర్వాత మంచి ఎనర్జీ వస్తుంది. అలాగే పెద్దవాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు వర్కౌట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, జిమ్ చేసినా లేకపోతే అథ్లెట్స్ ఉంటారు కదా, సో ఎవరైనా సరే వాళ్ళు బీట్రూట్ జ్యూస్ తాగమంటారు వాళ్ళు వర్కౌట్ చేసుకునే ముందు. ఎందుకంటే మంచి ఎనర్జీని ఇస్తుంది అనమాట. ఇక్కడ నీరస పడిపోకుండా వర్కౌట్కి సహకరించేటట్టుగా చేస్తుంది అలా అనమాట. అంతేకాకుండా మనకు డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా బీట్రూట్ చాలా మంచిది. సాధారణంగా మనకి బీట్రూట్ తీయగుంటుంది కాబట్టి డయాబెటీస్ వాళ్ళకి మంచిది కాదేమో అనుకుంటారులే. డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా చాలా మంచిది. ముఖ్యంగా అనీమియా, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్లకు, ఐరన్ తక్కువ ఉన్న వాళ్లకు, జింక్ తక్కువ ఉన్న వాళ్లకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్స్, మినరల్స్ కూడా చాలా అధికంగా ఉంటాయి తెలుసా. అలా ఏంటి అంటే ఈరోజు బీట్రూట్ రవ ఇడ్లీ తయారు చేసుకుందాం. అంటే ఈసారి మీకు పొద్దున్నే మామూలుగా అల్పాహారంగా ఇడ్లీ తయారు చేసుకునేటప్పుడు ఎలా చేయాలబ్బా, ఏంటి ఈరోజు ఏం టిఫిన్స్ లేదే అనుకున్నప్పుడు, ఇడ్లీ కావాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. సింపుల్ అండి. మామూలుగా బీట్రూట్ని మిక్సీ పట్టేసుకోవడమే, పేస్ట్ రెడీ అయిపోతుంది అంతే. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. మిక్సింగ్ బౌల్ తీసుకుని అర్ధ కప్పు రవ వేసుకున్నాను. అంటే 4 ఇడ్లీలకి తగ్గట్టుగా తీసుకుంటున్నాను నేను. ఆ తర్వాత ఇందులో బీట్రూట్ పేస్ట్ కూడా వేసుకుందాం. ఆల్మోస్ట్ ఒక కప్ అంతా వేసేసుకుందామండి. ఎందుకంటే ఇదే మన మెయిన్ పదార్థం కాబట్టి మనం దాన్ని ఎక్కువగా వేసుకుంటున్నాం. ఆ తర్వాత ఇందులో పెరుగు కూడా వేసుకుందాం. ఏదైనా మనం అప్పటికప్పుడు చేసుకునే ప్రతి దాంట్లో కూడా మనం పెరుగు వేస్తాం. పెరుగు వేస్తేనే మనకు ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది, ఇది ఫర్మెంట్ అవ్వదు కాబట్టి మనం పెరుగు వేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇన్స్టెంట్ అండి. అప్పటికప్పుడు మీ పిల్లలకి ఏదైనా పెట్టాలనుకున్నా, పొద్దున్నే స్కూల్కి ఏం బాక్స్ కట్టాలో మీకు తెలియదు, మీరు చేసిన ఏదో వంట పాడైపోయింది, అలాంటప్పుడు మీకు చక్కని రెడీమేడ్గా ఆరోగ్యకరమైన బీట్రూట్ రవ ఇడ్లీ తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే కనుక కొంచెం నేను నీళ్ళు యాడ్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువనే యాడ్ చేస్తున్నాను కొద్దిగా. అంటే ఎందుకంటే ఇప్పుడు నేను పోపు వేస్తానండి. ఆ పోపు వేసే లోపు ఈ రవ వాటర్ ఏంటంటే బాగా దగ్గర పడిపోయి రవ మొత్తం ఇట్లా ముద్దలాగా అయిపోతుంది. అందుకు కొంచెం నీళ్ళు వేసాను. మనం చేసుకునే పాటికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. చూసారా బీట్రూట్ రంగు ఎంత డామినేటింగ్ కలరు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ చిన్న పోపు ప్యాన్ పెట్టుకున్నాను కదా, ఆ స్టవ్ వెలిగించేసుకుందాం. కాస్త నూనె వేసుకుందాం.
సో ఎటువంటి మనకు వేరే పిండి ఇతర పిండ్లు మైదా పిండి ఇలా ఏమీ లేకుండా చక్కగా ఒక 5 నిమిషాల్లో చేసుకునేటువంటి ఇడ్లీ అన్నమాట ఇది. నూనె కాస్త వేడైందండి. ముందుగా పోపు దినుసులు వేసుకుందాం. కొంచెం ఎక్కువనే వేస్తున్నాను ఎందుకంటే మనకు చక్కగా ఇడ్లీ అది టోటల్గా పిండికంతా పట్టాలి కాబట్టి. కొంచెం మనకు అది చిటపటలాడిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. మరి పిల్లలు తింటున్నారు కాబట్టి చూసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోండి. కావాలంటే మీకు పచ్చిమిర్చి పేస్ట్ని కొంచెం పేస్ట్గా చేసుకొని కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఏంటి అంటే వాళ్ళకి ముక్కలు ముక్కలుగా అడ్డం రావు కాబట్టి టెన్షన్ ఉండదు, మనకు టెన్షన్ ఉండదు. అలా కూడా చేసుకోవచ్చు. పచ్చిమిర్చి పేస్ట్ రూపంలో అయినా వేసుకోవచ్చు, ముక్కల రూపంలో అయినా వేసుకోవచ్చు. ఎలా అయినా కూడా కారం అందులోకి వెళ్తుంది. మామూలుగా అయితే ఇలా వేసుకుంటాము. పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం చిన్న పిల్లలు అంటే 4-3 ఏళ్ల పిల్లలు ఉన్నారు అనుకుంటే గనక మీరు పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపులో కాస్త పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న కరివేపాకు. కరివేపాకు అసలు ఖచ్చితంగా అంటే రవ ఇడ్లీ అనగానే కరివేపాకు 100% ఉండాలి. రవ దోశ అయినా రవ ఇడ్లీ అయినా ఏదైనా సరే. ఇదొక్కసారి కొంచెం మనకి ఇట్లా కరకరలాడితే బాగుంటుంది కదా. అయిపోయిందండి. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూసారా పిండి కరెక్ట్గా సరిపోయింది. ఇంతకుముందు నేను నీళ్ళు ఎక్కువ వేసాను అనిపించింది కదా, ఇప్పుడు సరిగ్గా సరిపోయింది. ఇప్పుడు ఈ బీట్రూట్ మిశ్రమంలో ఈ పోపు వేసేసుకుందాం. చక్కగా కలిపేసుకున్నాం. అసలు ఇంత రంగు అయితే ఎంత బాగుందో అసలు. నాకే ఎప్పుడెప్పుడు రుచి చూడాలని వెయిట్ చేస్తున్నాను నేను. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాం. ఆవిరి పాత్రలో నీళ్లు పోసుకుంటే ఈలోపు నీళ్లు కూడా వేడవుతూ ఉంటాయి. ఈలోపు మనం చక్కగా ఇడ్లీ పాత్రకి కాస్త నూనె లేదంటే నెయ్యో మన ఇష్టం. నెయ్యి రాసుకుంటే బాగుంటుంది. ఇలా చక్కగా ఇడ్లీ పాత్రకి నూనె రాసేసాను. నూనె రాసేసిన తర్వాత మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ బీట్రూట్ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని మనం ఈ ప్లేట్లోకి వేసేసుకుందాం. నేను ఎటువంటి సోడా ఏమీ వేయలేదండి. ఒకవేళ మీకేమైనా ఇడ్లీ పిండిలో సోడా వేసే అలవాటు కొంతమందికి ఉంటుంది, అంటే ఇలా చక్కగా స్పాంజ్గా రావాలని కొంతమంది కోరుకుంటారు. అలా మీకు అలవాటు ఉంటే వేసుకోండి. నేనైతే వెయ్యలేదు. మీరు వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా చక్కగా వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ పాత్రలో పెట్టేసుకుందాం. నీళ్లు కూడా వేడవుతూ ఉన్నాయి. మనం ఇడ్లీ పాత్రలో ఈ ప్లేట్ కూడా పెట్టేసుకున్నాం కాబట్టి ఇక మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఇక మీ అందరికీ తెలిసిందే, ఇంకా ఆవిరి పాత్రలో ఇడ్లీలు మనకి ఎంత టైం పట్టచ్చు, ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు పట్టచ్చు. నీళ్లు మరిగి చక్కగా ఆవిరి మీద ఆ ఇడ్లీలు ఉడకాలి కాబట్టి ఒక 6 నిమిషాలు సరిపోతుందండి. మీ అందరి కోసం ఈ చిట్కా. నెయ్యి చాలా మంది మంచిది కాదు, ఫ్యాట్ అయిపోతూ ఉంటారు, లావ్ అయిపోతూ ఉంటారు, ఇలా చాలా రకాలు చెప్తూ ఉంటారు. అయితే నెయ్యిలో వైటమిన్ 32 చాలా పుష్కలంగా ఉంటుంది. అలాగే నెయ్యి శరీరానికి కావాల్సిన కాల్షియంని అలాగే గుడ్ ఫ్యాట్ని కూడా చాలా వరకు ప్రొవైడ్ చేస్తుంది తెలుసా. అంతేకాకుండా మనకు నెయ్యిల్లో చూసుకుంటే ఆవు నెయ్యి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదంటారు. మరి ఎవ్రీడే 2 స్పూన్స్ నెయ్యి తింటే ఏం ఇబ్బంది లేదండి. ఖచ్చితంగా నెయ్యిని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి ఈ రోజు నుండే. స్టవ్ ఆఫ్ చేసేసాను. ప్రెషర్ అంటే ఆవిరి కూడా కాస్త వేడి కూడా తగ్గింది కాబట్టి ఒకసారి చూద్దాం. సో మన ప్లేట్ కూడా రెడీగా ఉంది. ఎటువంటి సోడా అవసరాలు ఇట్లాంటివి ఏమీ లేకుండా చక్కగా ఎంత బాగా వచ్చింది చూసారా, మెత్తగా. ఇది వేడివేడిగా తింటేనే బాగుంటుందండి. ఎప్పుడైనా ఇడ్లీ వేడివేడిగా తింటేనే బాగుంటుంది, ఇదనే కాదు. ఇది ముఖ్యంగా మనము అప్పటికప్పుడు రెడీమేడ్గా చేసుకునేవి కాబట్టి వేడివేడిగా తింటే బాగుంటుంది. పైన నుంచి మనం ముందుగా స్టార్టింగ్లో పోపు వేసుకున్నాం కదా, ఆ పోపుతో చక్కగా ఇలా తడకాలాగా వేసుకుంటే బాగుంటుంది. ఇది మళ్ళీ ఎవరి ఇష్టం వాళ్ళది. గార్నిషింగ్ లాగండి, అందంగా ఉండడానికి.
నలుగురు వచ్చినప్పుడు చక్కగా డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది. పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే క్యారెట్ తురుము అలాంటివి కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా చక్కగా వేడివేడిగా మెత్తటి బీట్రూట్ రవ ఇడ్లీ తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బీట్రూట్ రవ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రవ 1 కప్పు, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, బీట్రూట్ గుజ్జు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా. బీట్రూట్ రవ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో రవ, బీట్రూట్ పేస్ట్, పెరుగు, కాస్త ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో పోపు దినుసులు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన కరివేపాకు వేసి వేయించి బీట్రూట్ బౌల్లోకి వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మరో స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ కి కాస్త నూనె రాసి సిద్ధం చేసుకొని పెట్టుకున్న పిండిని ఇడ్లీలాగా వేసుకొని ఆవిరి పాత్రలో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైన నుంచి పోపు వేసి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ రవ ఇడ్లీ రెడీ. బీట్రూట్ రవ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. సో నేను కూడా ఖచ్చితంగా ఈ బీట్రూట్ రవ ఇడ్లీ మా బ్రేక్ఫాస్ట్ లిస్ట్లో కూడా యాడ్ చేసుకుంటాను. వేడివేడిగా ఉంది. ఇది ఎవరికి చెప్పకుండా పెట్టినా కూడా ఖచ్చితంగా చూస్తేనే అర్థం చేసుకుంటారు ఇది బీట్రూట్ అని. రుచిలో కూడా బీట్రూట్ చాలా బాగా తెలుస్తుంది, బాగుంటుంది. బీట్రూట్ రుచి నాకు చాలా ఇష్టం. అలాగే ఆ పెరుగు యొక్క లైట్ పులుపుతనము, తర్వాత రవ అంటే ఆఫ్ కోర్స్ మనకు పెద్ద తెలియదు అనుకోండి, రవ టేస్ట్ బాగుందండి, చాలా బాగుంది. లైట్ కారం, చాలా కమ్మగా ఉంది. పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే పర్ఫెక్ట్ అనమాట వాళ్ళకి ఇడ్లీ అన్ని రకాలుగా. తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా. రెండో వంటగా నేనేం తయారు చేయబోతున్నానంటే చిలకడ దుంప చాట్. ముందుగా చిలకడ దుంప చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిలకడ దుంప చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంప 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు, పాపిడి కొద్దిగా, దానిమ్మ గింజలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కట్టా మీఠా చట్నీ 1/2 టేబుల్ స్పూన్, గ్రీన్ చట్నీ 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, సేవ్ 1/2 కప్పు. చిలకడ దుంప చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సాధారణంగా చాట్ అనగానే మనం బయటికి వెళ్ళి తినాలి అనేది ఒక మైండ్లో గుడ్డిగా ఉంటుంది. ఎవరు చేసుకుంటారులే అని ఒక బద్ధకం, ఒకటి మనిషికి బద్ధకం ఉంది చూసారా, దానివల్ల చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. అయితే ఇందులో కూడా మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఉన్నాయి. మరి అన్ని ఇంట్లో ఉండేవి అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే చాట్ ఐటమ్స్ జనరల్గా మన ఎవరి ఇంట్లో ఉండవు, ఎందుకంటే ప్రతిరోజు మనం చేసుకోం కాబట్టి. దీనికోసం మనం పాపిడీస్ తెచ్చుకోవాలి, తర్వాత గ్రీన్ చట్నీ తెచ్చుకోవాలి, తర్వాత కట్టా మీఠా చట్నీ తెచ్చుకోవాలి. ఇక మిగతావి ఏంటంటే కారము ఇవన్నీ ఉంటాయి, సేవ్ తెచ్చుకోవాలి, దానిమ్మ పండు ఉంటే ఉంటుంది, చెన ముందు రోజు రాత్రే నానబెట్టుకొని ఉడికించుకొని పెట్టుకోవాలి. అలాగే చిలకడ దుంపతో మనం ముఖ్యంగా తయారు చేయబోతున్నాం ఈరోజు. మామూలు చాట్ అందరికీ తెలుసు, ఏమేం చేస్తాము, టొమాటో, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ అందరికీ తెలుసు. అయితే చిలకడ దుంపతో ఎలా చేయబోతున్నాము, చిలకడ దుంపతో అడ్వాంటేజెస్ ఏంటి అంటే, చిలకడ దుంపలో హై ఫోలేట్ ఉంటుంది, జింక్ ఐరన్ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, అండ్ మనకి బరువు తగ్గడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది తెలుసా. అలాగే ఇందులో హై అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. మీకు చూస్తే కూడా మామూలుగా ఈ పీచు ఉంటుంది చూసారా, ఇక్కడ ఇలా పీచులు ఉంటాయి. ఈ పీచు ఉన్నప్పుడు ఏంటి అంటే ఇది అంతా ఫైబర్. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా అంటే పిల్లలకు కూడా, పసిపిల్లలకు కూడా, 6 నెలల పిల్లల నుంచి కూడా మనకు చిలకడ దుంప ఉడికించి పెట్టమని చెప్తూ ఉంటారు. తీయగా ఉంటుంది, బాగుంటుంది. అండ్ పిల్లలు లావ్ అవ్వాలి అంటే కూడా చిలకడ దుంప పెట్టమని చెప్తూ ఉంటారు. అలాగే మనకి చిలకడ దుంప కంటికి కూడా చాలా మంచిది. కళ్ళు బలహీనంగా ఉంటాయి కొంతమంది. కళ్ళు బలహీనంగా అంటే ఏంటి, కంటి చూపు తగ్గడము, కంటి మజిల్స్ బలహీనంగా ఉండడం జరుగుతుంది. అలాంటి వాళ్లకు చాలా బాగా సహాయపడుతుంది. ఇందులో పొటాషియం, మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, చిలకడ దుంపను ఈ రూపంలో అయినా ఏ రూపంలో అయినా కూడా ఎక్కువగా తీసుకోవడం మొదలు పెట్టేసేయండి. అయితే మరి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఈ తవా మీదనే చేసుకుంటున్నామండి మనం వంట. ముందు స్టవ్ వెలిగించేసుకుందాం. కొంచెం నూనె వేసుకుందాం. కొంచెం నూనె వేసుకొని
పల్లీలు వేయించేసుకుందాం. పల్లీలు మామూలుగా వీటిలో కూడా మామూలు దాంట్లో కూడా వేయించుకోవచ్చు. నేను ఇదే పాత్రలో చేసేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇందులో పల్లీలు వేయించేస్తున్నాను. కొంతమంది పల్లీలు వేయించుకొని రెడీగా పెట్టుకుంటారు ఒక బాక్స్లో. అంటే టక్కని ఎప్పుడైనా పచ్చడి చేయాలి అనుకుంటే అలా ఒక మిక్సీ పట్టేసుకొని చేసేసుకుంటూ ఉంటారు. అది చాలా ఈజీ పద్ధతి, మంచి పద్ధతి కూడా యాక్చువల్లీ. ఇది కాస్త నూనె వేడైంది కాబట్టి పల్లీలు వేయించేసుకుందాం. ఇది కూడా తవ్వానే కదండి, అంటే మనకు బాండీలోనే వేయించుకోవాలి అన్న రూల్ ఏం లేదు కదా, ఇలా కూడా వేయించుకోవచ్చు. ఆల్మోస్ట్ పల్లీలు వేగిపోయాయి. టకటక టిక్ 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 అని సౌండ్ వస్తున్నాయి అంటేనే వేగిపోయినట్టు లెక్క. ఇక సిమ్లో పెట్టేసుకొని ఇలా వేయించుకున్నటువంటి పల్లీలను ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే తవ్వ మీద మనం ఏం చేద్దామంటే చిలకడ దుంప ముక్కల్ని ఇలా అరేంజ్ చేసుకుందాం. ఫస్ట్ ఎందుకు ఏంటి అనేది చెప్తాను మీకు. మనకు కావాల్సినన్ని మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం ఇలా అరేంజ్ చేసుకుందాం. దీని మీద మనం ముందుగా చాట్ మసాలా ఉంది కదా, చాట్ మసాలాని పైనుంచి ఇలా వేసుకుందాం. దాని మీద కాస్త ఉప్పు, ఇప్పుడు కాస్త నూనె కూడా వేసుకుందాం. అంటే మామూలుగా మీరు ఒక బౌల్ తీసుకొని చిలకడ దుంపల్లో కాస్త చాట్ మసాలా కాస్త ఉప్పు వేసుకొని ఇలా టాసింగ్ చేసుకొని కూడా మీరు వేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ మనకి ఇది ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి ఇలా టాసింగ్ చేసుకుంటే ఏమైనా ఇలా మెత్తగా అయిపోతాయేమో అన్న భయంతో నేను ఇలా పైనుంచి వేస్తున్నానండి, అంతకన్నా ఏం లేదు. ఇదేదో కొత్త ప్రాసెస్, ఏదో వెరైటీ ప్రాసెస్ చేస్తున్నాను, మీరేమి టెన్షన్ పడకండి. మామూలుగా కొంతమందికి బేకింగ్ చేసే అలవాటు ఉంటుంది కాబట్టి అలా అలవాటు ఉన్న వాళ్ళు చక్కగా మీరు ఇలా చాట్ మసాలా ఉప్పు వేసుకొని బేకింగ్ కూడా చేసేసుకోవచ్చు. చూసుకోండి ఇలా చక్కగా చిలకడ దుంప చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది కదండి. చామగడ్డ, చిలకడ దుంప చాలా చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి. ఇలా చక్కగా మనం తవా ఫ్రై చేసుకున్నాం. ఇలా తవా ఫ్రై చేసుకున్నటువంటి చిలకడ దుంపలను ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. ఎక్కువ నూనె అస్సలు వేయలేదండి, చాలా లైట్గా వేసా అంతే. ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకొని ఒక్కసారి ఇలా చక్కగా టాస్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇక మనకు కావాల్సినవన్నీ కూడా వేసేసుకోవచ్చు. ముందుగా కట్టా మీఠా చట్నీ వేసుకుందాం. ఇది నాకు చాలా చాలా ఇష్టం యాక్చువల్గా. ఏ చాట్ అయినా కూడా ఇది మనకి ముఖ్యం అన్నమాట. అంటే అసలైన రుచి, అంటే మనకు ఆ బయట తిన్న ఫీల్ రావాలి అంటే 100% అది వేయాలి. ఆ తర్వాత కాస్త గ్రీన్ చట్నీ వేసేసుకుందాం. గ్రీన్ చట్నీ అంటే అందరికీ తెలుసు, పుదీనా చట్నీ. ఇది ఇంట్లో మీరు తయారు చేస్తా అంటే కూడా చేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అలా వేసి మీరు పేస్ట్ లాగా కూడా తయారు చేయొచ్చు. ఇప్పుడు ఇక సరే, ఇంక మిగతా అన్నీ రెడీమేడ్ వాడుతున్నప్పుడు ఇది ఒక్కటే ఉంది అనుకుంటే అది కూడా తెచ్చేసుకోవచ్చు. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త కారం వేసుకుందాం. చూసుకోండి మరి, అంటే ఎందుకంటే దీంట్లలో కారం టక్కని పడుతుంది, సో ఎక్కువగా వేసుకోకూడదు. ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి కాబూలీ శనగలు కూడా వేసేసుకుందాం. అంటే క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఈ పాపిడి ఏదైతే ఉందో పాపిడిని ఇలా మ్యాష్ చేసుకొని వేసేసుకుందాం.
సరిపోతాయి. చూద్దాం ఒకసారి. ఎంత హెల్దీ చూసారా అండి, చిలకడ దుంప, కాబూలీ శనగలు ఎంత చాలా చాలా హెల్దీ యాక్చువల్లీ. ఆ తర్వాత చివరిగా నిమ్మరసం. అసలు సిసలు రుచి కావాలి అంటే మనకు నిమ్మరసం కూడా చాలా చాలా ముఖ్యం. 1 లేదా 1.5 స్పూన్. కొంచెం మనకు ఆ తడిదనము వస్తుంది, రుచి కూడా యాడ్ అవుతుంది. ఆ తర్వాత చివరిగా మనకు ఆ స్వీట్ టేస్ట్ కోసం చక్కగా దానిమ్మ గింజలు. కాబట్టి పైనుంచి మళ్ళీ కాస్త వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం చివరిగా కాస్త ఉప్పు వేసుకుందాం. అంటే మనకు ఈ చిలకడ దుంప ముక్కల్లో మాత్రమే ఉప్పు ఉంది, ఓవరాల్గా మనం ఇంతవరకు వేయలేదు కాబట్టి కొంచెం ఉప్పు వేసుకుందాం. కావాలంటే ఇక్కడ మీరు కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదంటే చిలకడ దుంప ముక్కల్లో మనకు ఉంది కాబట్టి అది సరిపోతుందని అనుకుంటున్నాను. నేనైతే ఏం వేయట్లేదు. మీరు కావాలంటే కాస్త చాట్ మసాలా వేసుకోవచ్చు. ఓకే, ఇలా అంతా వేసేసాం కాబట్టి ఇదలా ఒక 2 నిమిషాల పాటు ఉంచేద్దాం. ఉంచేస్తే ఏంటంటే మనం వేసినటువంటి ఈ పొళ్ళు అవన్నీ కూడా చిలకడ దుంప చాట్ మసాలా ఇవన్నీ కూడా బాగా పడతాయి. ఫైనల్గా మన చిలకడ దుంప చాట్ చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది అనమాట. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా టీ, కాఫీ కప్పుల మీద టీ తాలూకు, కాఫీ తాలూకు మరకలు కనిపిస్తూ ఉంటాయి. అవి ఎంత రుద్దినా కూడా పోవు. ఈసారి ఏం చేయండి అంటే వెనిగర్ అలాగే ఉప్పు కలిపినటువంటి ఆ రసం ఏదైతే ఉందో దాంతో ఆ మరకల మీద బాగా రుద్దినట్టయితే మరకలు త్వరగా వదిలిపోతాయి. ఈసారి చిట్కా మీకు అవసరమైతే ట్రై చేయండి. అయితే ఇది మనకు సర్వింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత కూడా ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. అంతకన్నా ముందు ఫస్ట్ సర్వ్ చేసేసుకుందాం. ఇలా చక్కగా సర్వ్ చేసుకున్న తర్వాత పైన నుంచి ఇక మనకు చక్కగా బండి స్టైల్లో ఎలా అయితే వేస్తారో అలా చక్కగా సేవ్ వేసేసుకోవటం. సేవ్ కావాల్సినంత, కొంచెం మందికి ఎక్కువ కావాలి, కొంచెం మంది తక్కువ కావాలి. ఆ తర్వాత కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందాం. పైన నుంచి కావాలంటే కాస్త దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు. మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు చక్కగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి, బాగుంటుంది. ఇలా చక్కగా రుచికరమైన ఆరోగ్యకరమైన చిలకడ దుంప చాట్ రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చిలకడ దుంప చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంప 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు, పాపిడి కొద్దిగా, దానిమ్మ గింజలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కట్టా మీఠా చట్నీ 1/2 టేబుల్ స్పూన్, గ్రీన్ చట్నీ 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, సేవ్ 1/2 కప్పు. చిలకడ దుంప చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి తవ్వ మీద నూనె వేసి కాస్త వేడైన తర్వాత అందులో పల్లీలు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే తవ్వాలో ఉడికించి కట్ చేసుకున్న చిలకడ దుంప ముక్కల్ని పెట్టి పైనుంచి కాస్త చాట్ మసాలా, ఉప్పు వేసి 2 వైపులా కాల్చుకోవాలి. అలా కాల్చుకున్న చిలకడ దుంప ముక్కలను అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో కట్టా మీఠా చట్నీ, పుదీనా చట్నీ, కాస్త కారం, ఉడికించుకున్న కాబూలీ శనగలు, పాపిడిని చిరిమి వేసుకోవాలి. ఆ తర్వాత అందులో కాస్త నిమ్మరసం, దానిమ్మ గింజలు, కాస్త ఉప్పు వేసి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి సన్నకారపూస, కొత్తిమీర, దానిమ్మ గింజలు వేసి సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప చాట్ రెడీ. చూసారు కదా చిలకడ దుంప చాట్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. తప్పకుండా మీ ఇంట్లో ఇదే ప్రాసెస్లో తయారు చేసుకోండి. మీ ఇంట్లో పిల్లలు ఇష్టపడి తినేస్తారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, చిలకడ దుంపనే తీసుకున్నాను నేను ఫస్ట్. అసలు టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి. అంటే 1 స్పూన్ రుచి చూసి ఆపేయడం అనేది చాలా కష్టమైన విషయమే. కానీ మన ఎపిసోడ్ అయిన తర్వాత మొత్తం లాగిచ్చేస్తాను. తప్పకుండా మీ అందరూ కూడా ప్రయత్నించండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. చూసారు కదా, ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు నాకు చాలా బాగా నచ్చేసాయి.
మీకు కూడా నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.